ఇది మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చానండి. వాళ్ళ గార్డెన్ చూపిస్తాను మీకు. మా చెల్లి రానంటుంది, ముందుకి రమ్మంటే రానంటుంది. ఇదిగో మీకు గార్డెన్ చూపిస్తాను, వాళ్ళ గార్డెను. ఇది ఇవన్నీ ఒకసారి మీకు రౌండ్గా అన్నీ చూపిస్తాయి. చాలా ఇంట్రెస్ట్ మా చెల్లికి. ఏదో మొక్కలు వేస్తూనే ఉంటుంది, మొక్కలు చాలా బాగా చేస్తుంది. ఇక గులాబీ పువ్వు పూసింది. ఇవ్వటండి చిన్న నిమ్మకాయలు కాసేయండి, తను వేసిన నిమ్మకాయలు. సపోటాలు కూడా కాసున్ను కానీ రాలిపోయి సపోటాలు కూడాను. ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి. జామకాయ కూడా కాసాయట. ఇది చిన్నది హైబ్రిడ్ దట. ఇది ఇంకొంచెం కాయ అవ్వగానే ఇంట్లో కాయలు కాస్తాయట. మునగ చెట్టు చూడండి, తోటకూర, పుదీనా అన్నీ వేసింది. ఇది గులాబీ, ఇవన్నీ చెట్లు వేసిందండి చక్కగా. మా చెల్లికి బాగా ఇంట్రెస్ట్. ఇదిగో ఇదేమొచ్చి బరబట్టిను, ఇది బీరకాయ, ఇది ఆనపకాయ, ఇవన్నీ వేసింది. ఇంకా ఫ్లవర్స్ బాగా పిచ్చండి అమ్మకి. ఇంకా పూసి అన్నీ రాలిపోయాయి. నాకు ఇంకా బాగుండేవి. అన్నీ చూపిస్తాను. మాకు బస్ స్టాప్, బస్సు ఇక్కడే వచ్చి ఆగుతుంది మా ఇల్లు. అంత గార్డెన్ పక్కనే ఉంటుంది మా చెల్లి. ఇది మా ఇల్లు అండి. అది మా మునగ చెట్టు ఎంత పెద్దదైందో చూడండి. బయట ఉన్నాను, ఇంతే చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నాను చూడండి, ఇక్కడ ఉన్నాను. ఇది ఆలు చెట్టు అండి, ఆలు వేసాను. ఇవ్వటండి అంతా చూపిస్తున్నాను మీకు అంతాను. ఇదంతా కూడా పక్కనే ఉంది, కిటికీ బంద్ ఉంది. ఇదంతాను ఇక్కడ బస్ స్టాప్ అండి. బస్సు వచ్చి ఆగుతుంది పక్కన. మా చెల్లి రానంటుంది ఎదురుగా, కానీ దూరం నుంచి చూపిస్తాను మా చెల్లికి. బాగుందా? బాగుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఆ ఛానల్కి ఎలాగైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను కోరుకునేది అదే. గార్డెన్ అంతా చూపించాను కదా మీకు. ఇంకోటి చూపిస్తాను చూడండి, గోంగూర ఎలా వేసింది.